కిసాన్ సరిగంప లిటిల్ ఛాంప్స్ సెమీఫైనల్ సెకండ్ ఎపిసోడ్ పెళ్లి పాటలతో ఎంతో సక్సెస్ఫుల్ గా ముగిసింది. మన పార్టిసిపెంట్స్ అందరూ జడ్జెస్ ని అలాగే మన చీఫ్ గెస్ట్ కల్పన మేడం ని ఆనందింపజేశారు సార్. మనోజ్ సార్, మరి ఎలిమినేషన్ అనేది ఉందా? డేంజర్ జోన్ ఎలిమినేషన్ డెఫినెట్ గా ఉంటుంది. ఎందుకంటే మరి సెమీఫైనల్స్ కొంచెం టఫ్ కాంపిటీషన్ అన్న తర్వాత టఫ్ గా ఉంటుంది కదా. మరి డేంజర్ జోన్ లో ఎవరెవరు ఉన్నారో పిలుస్తాను. ప్రతీక్ ప్లీజ్ కమ్, అండ్ ఐశ్వర్య అండ్ యశ్వంత్. ప్రతీక్, ఐశ్వర్య అండ్ యశ్వంత్ కిసాన్ సరిగమప లిటిల్ ఛాంప్స్ దీంట్లో ఎంతో మందిని దాటి మీరు మీ యొక్క టాలెంట్తో ప్రతి వారం 2 రకాలైన పాటలు తీసుకొని మెప్పిస్తూ మీరు అంతవరకు సెమీఫైనల్స్ దాకా జర్నీ చేయడం అనేది ఇట్స్ నాట్ ఈజీ థింగ్. ఓకేనా? ఎంతోమందిని దాటి ఈ ప్లేస్కి వచ్చారు. ఓకే, దాని తర్వాత ఫైనల్స్ ఇంకా టఫ్గా ఉంటుంది, మామూలుగా ఉండవు, ఎందుకంటే ప్రతిదీ కౌంటే. సో ఈరోజు ఎప్పుడు కూడా మంచి స్కోర్ చేసుకునే ప్రతీక్ బికాజ్ ఆఫ్ వాయిస్ ప్లస్ లిరిక్ మర్చిపోవటం, ఇవి 2 ఇప్పుడు పెద్ద పాయింట్లు అవుతాయి సెమీఫైనల్స్లో. నీకు నార్మల్గా ఎపిసోడ్స్లో మేము 1-2 లైన్లు మిస్ చేసినప్పుడు కూడా నేను వార్న్ చేసి వదిలేసాం. బట్ సెమీఫైనల్స్లో అలా జరగదు. నువ్వు లిరిక్ మర్చిపోతున్నావంటే ఆ లిరిక్ ఎంత ప్లేస్ మర్చిపోయావో అంతవరకు మార్క్స్ తగ్గిపోతాయి. ఇంకొకసారి ఈ మిస్టేక్ జరగకుండా నువ్వు చూసుకోవాల్సిన బాధ్యత అనేది. సో డేంజర్ జోన్లో వచ్చి నువ్వు బయటికి వెళ్తున్నావు. నెక్స్ట్ వీక్ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓకే, కీప్ ఇట్ అప్, యూ కెన్ గో. ఐశ్వర్య, నువ్వు కూడా చాలా లో స్కోర్తో ఉన్నావు కాబట్టి తను కూడా, యశ్వంత్ కూడా లో స్కోర్లో ఉన్నాడు కాబట్టి మిమ్మల్ని ఇద్దరిని మరొకసారి అవకాశం ఇస్తే మీరు బాగా పెర్ఫామ్ చేయగలరా? డెఫినెట్లీ సార్. ఐశ్వర్య కంపారిటివ్ టు యశ్వంత్ ఫ్రమ్ ద బిగినింగ్ స్కోర్స్ కానీ ఈ వారం స్కోర్స్ నిన్న ఇవాళ కానీ చూసుకున్నట్లయితే లిటిల్ కొంచెం హై స్కోర్తో ఐశ్వర్యకి ఇంకొక అవకాశం ఉంది. సో యూ కెన్ గో అండ్ నెక్స్ట్ వీక్ నీ పెర్ఫార్మెన్స్ బాగుంటేనే నువ్వు కంటిన్యూ అవుతావు. ఓకే, గివ్ ద మైక్ టు యశ్వంత్ అండ్ యూ కెన్ గో. యశ్వంత్, కిసాన్ సరిగమప లిటిల్ ఛాంప్స్లో ఈ స్టేజ్లో నువ్వు ఏమి నేర్చుకున్నావో నీకు గుర్తుందా? ఏమి నేర్చుకున్నావు? ఫస్ట్ వచ్చేటప్పుడు ఎట్లా ఉన్నావు నువ్వు? ఓం నమః శివరుద్రాయ ఓం, అవునా? రా సింగర్గా నువ్వు ఎంటర్ అయినటువంటి యశ్వంత్ ఆఫ్టర్ సో మెనీ ఎపిసోడ్స్, ఇన్ని వారాలుగా నువ్వు పాడి నువ్వు ఎంత డెవలప్ అయ్యావు అనేది నీకు తెలుస్తుందా? ఇంతకుముందు ఎక్కడైనా ప్రోగ్రామ్స్ చేసావా? ఇట్లాంటి ప్రోగ్రామ్స్లో పాల్గొన్నావా? ఫస్ట్ కదా, ఫస్ట్లోనే సెమీఫైనల్స్ దాకా ట్రావెల్ అయ్యావు కదా. దెన్ మరి హ్యాపీ ఎందుకు తగ్గిపోతుంది నీ ఫేస్లో? నీ మ్యూజిక్ జర్నీలో ఒక చిన్న విరామం అంతే. మళ్ళీ నెక్స్ట్ బ్యూటిఫుల్ సీజన్లో మళ్ళీ నువ్వు రా, మళ్ళీ టాలెంట్తో బ్రహ్మాండంగా నీ యొక్క టాలెంట్ చూపించి అప్పుడు ఇంకొంచెం ముందుకెళ్ళు. ఓకేనా? స్టెప్ బై స్టెప్ ఈ టిప్స్ అన్నీ నేర్చుకో నాన్న. ఓకేనా? సో యశ్వంత్, మరి నెక్స్ట్ వీక్ కోసం ఒక బ్రహ్మాండమైన సాంగ్ ఏదో రిహార్సల్స్ బ్రహ్మాండంగా చేసావంట, ఆ సాంగ్ పాడతావు, ఇప్పుడు పాడాలి. ఓకేనా? రెడీ, జూట్. నేను కూడా యశ్వంత్తో వెళ్ళి పాడనా? యశ్వంత్, నేను వచ్చి పాడనా నీతో? గుడ్ గుడ్. హ్యాపీగా నవ్వుతూనే పాడాలి. ఓకే, అంతే. హియర్ వి గో. యశ్వంత్ కి జిందాబాద్, హూ హా హూ హా. యశ్వంత్ కి జిందాబాద్, హూ హా హూ హా. హే బేగంపేట బుల్లమ్మో, అరే పంజాగుట్ట బుల్లమ్మో. హే బేగంపేట బుల్లమ్మో, పంజాగుట్ట బుల్లమ్మో. గడిలోన వేడే చూసి గొలి వేస్తలమ్మో.
भैया दा दा